హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రైల్వే ఏఎల్పీ CBT 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనం ప్రాక్టీస్ సెట్ 12 గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం నేను ప్రాక్టీస్ సెట్ 12 అని మెన్షన్ చేశాను. యాక్చువల్గా నెంబరింగ్ తప్పేశాను. అప్పటి వరకు ఉన్న సెట్స్ అంటే మొత్తం 11 అయినాయి. ఇది 12వ సెట్ అనమాట. అంతకుముందు మాట్లాడిన 11 సెట్స్ కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అదంతా కూడా మన ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి పెట్టాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. ఇవి కాకుండా టెక్స్ట్ బుక్లో అడిగిన BSc క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దాని మీద ఒక లాంగ్ వీడియో తీసుకొస్తాను, అంటే ఒకేసారి ఒక 2 hours వీడియో తీసుకొస్తాను. దాన్ని సపరేట్గా కూడా మాట్లాడతాను. అంటే BSc మీద కొన్ని చిన్న టెస్టులు కానీ ప్రాక్టీస్ సెట్లు కానీ ఇలా టెక్స్ట్ బుక్ అంతవరకు మాత్రమే పెట్టాడు కదా, వాటి మీద కూడా తీసుకొస్తాను, ఓకేనా. సో ప్యారలల్గా అన్ని ప్లాన్ చేసుకుంటూ తీసుకొస్తున్నాను. మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఎగ్జామ్ మనకి జూలై లాస్ట్ వీక్ అంటున్నారు కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించి ఈసారి ఉద్యోగం కొడతాం. చాలా ఈజీ, ఓకేనా. రోజులు పెరిగినప్పుడు ఏమైందంటే నెగ్లిజెన్సీ పెరిగిద్ది. ఆ టైం ఉంది కదా అని చాలామంది అనుకుంటారు. అలా నువ్వు అనుకోకూడదు. అలా అనుకున్నోడు ఎంత బాగా నేర్చుకున్నా ఫెయిల్ అవుతాడు, ఓకేనా. ఇంకా నేర్చుకున్నాడు ఏం చేస్తాడు, అమ్మో నాకు ఇంకా టైం దొరికింది, ఇప్పుడే ఎగ్జామ్ పెడతాడు అనుకుంటే పెట్టలేదు అని వాడు ఇంకా కసిగా చదువుతాడు. కానీ నువ్వు నెగ్లిజెన్సీ చేస్తావు. ఆ తప్పు మనం చేయకూడదు. కాబట్టి రోజులు పెరిగితే కన్సిస్టెన్సీ పెరగాలి, కాన్స్టెంట్ పెరగాలి, ఫోకస్ తగ్గకూడదు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మరికొంత కాన్సెప్ట్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రతిరోజు ప్రతి సెట్టు ఏదో మనకు ఒకటి నేర్పిస్తూ ఉండిద్ది, మనల్ని ఎగ్జామ్కి దగ్గర చేస్తూ ఉండిద్ది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ నుంచి అడిగాడు అనమాట, ఓకేనా. బయోగ్యాస్ అన్నాడు. చాలామందికి బయోగ్యాస్కి నేమ్స్ కూడా తెలుసు అనమాట. బయోగ్యాస్ ఈజ్ వెరీ గుడ్ ఫ్యూయల్ యాజ్ ఇట్ కంటైన్స్ -% ఆఫ్ మీథేన్ అన్నాడు, ఓకేనా. సో ఎంత పర్సంటేజ్ మీథేన్ని అది కలిగి ఉండిద్ది అని అడిగాడు. ఎంత పర్సంటేజ్ ఉండిద్ది? 50%, 85%, 80% అంటే 75% అనమాట. బయోగ్యాస్లో CH4 మీథేన్ మనకి 75% ఉండిద్ది, ఓకేనా. దాని తర్వాత ఎక్కువగా ఉండేది ఏంటంటే CO2 అనమాట, 50%. అంటే 25 నుంచి 50% మనకి CO2 ఉండడానికి అవకాశం ఉందన్నమాట, ఓకేనా. బాగా అడుగుతూ ఉంటాడు దీన్ని. బయోగ్యాస్కి సంబంధించి చాలా అడుగుతూ ఉంటాడు. బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. క్లీన్ ఫ్యూయల్ అనమాట. ఇట్స్ రెన్యూబుల్ క్లీన్ ఫ్లూయల్ అనమాట, ఓకేనా. మనకు బయోగ్యాస్ ఎక్కడ వచ్చిందో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎనోరోబిక్ రెస్పిరేషన్లో జరిగిద్ది, అక్కడ ఫార్మేషన్ జరిగిద్ది అని కూడా మనం మాట్లాడుకున్నాం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. LPGని రీప్లేస్ చేస్తూ ఈ బయోగ్యాస్ని కూడా వాడుతూ ఉంటారు. ముందు రోజుల్లో బయోగ్యాస్ని ఎక్కువ వాడే అవకాశం ఉంది, ఓకేనా. బయోగ్యాస్కి నేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, తెలుసా. బయోగ్యాస్కి అనదర్ నేమ్స్ ఏంటో తెలుసా? చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. బయోగ్యాస్ అనొచ్చు, లేదా గోబర్ గ్యాస్ అనొచ్చు, ఓకేనా. గోబర్ గ్యాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకో పేరు కూడా ఉంది, దీన్ని స్వాంప్ గ్యాస్ అంటారు. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. స్వాంప్ గ్యాస్ అంటారు, ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే CNG లాగా CBG అంటారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటారు. CNG అంటే తెలుసు కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అదే విధాన కంప్రెస్డ్ బయోగ్యాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఓకేనా. సో కమింగ్ టు ఆన్సర్ ఏంటి? 75. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ 4 ohms రెసిస్టర్ ఈజ్ 1.2 amps. ఇదిగోండి, ఇది 4 ohms రెసిస్టర్. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంతంట? 1.2 amps అంట. ఓకే, వాట్ విల్ బీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C?
ఇదిగోండి ఇది బి, ఇది సి. ఇక్కడ మనకి వోల్టేజ్ డ్రాప్ అడిగాడు. ఈ 2 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత? వోల్టేజ్ డ్రాప్ అట్ V2 ohms అడిగాడు అనమాట. ఇది మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో జాగ్రత్తగా క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. మనకి 4 ohms గుండా వెళ్ళే కరెంట్ మాత్రమే ఇచ్చాడు, అంతా ఇవ్వాల, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి వోల్టేజ్ తెలియాలి. V = I × R. ఓకేనా? ఇదే సర్క్యూటు ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. కాబట్టి వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఎంత? 1.2 amps. ఏ రెసిస్టరు? ఇదిగోండి 4 ohms రెసిస్టర్. కాబట్టి నువ్వు 4 వేయాలి. 12 4 48, 4.8 volts వచ్చింది కరెంట్ వోల్టేజ్. వోల్టేజ్ ఎంత వచ్చింది? 4.8 volts. ఇప్పుడు దీని దగ్గర 4.8 volts ఉండిద్ది, దీని దగ్గర 4.8 volts ఉండిద్ది. ఎందుకు సార్? ఎందుకు అంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కాబట్టి. ఓకేనా? ఇదేమో I1, ఇదేమో I2, అంతే కదా. ఇప్పుడు నేను I2 కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి. I2 = ఓకేనా V/R. వోల్టేజ్ సేమ్ 4.8. R అంటే ఎంత? 8 ohms. ఏ రెసిస్టర్ గుండా వెళ్ళాలి? ఇదిగోండి I2 అంటే 8 ohms రెసిస్టర్ గుండా వెళ్తుంది కదా, అక్కడే కనుక్కోవాలి. 8 1 8 6 అంటే 0.6 amps వచ్చింది. ఇక్కడ వెళ్ళే కరెంట్ ఎంత? 0.6 amps. ఓకేనా? ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ కావాలి. ఇక్కడేమో కరెంటు I, ఇక్కడేమో I1, ఇక్కడేమో I2. మళ్ళీ బి దగ్గరకు వచ్చింది అనుకో, కరెంట్ ఏమైపోయింది? కలిసిపోయింది. సో టోటల్ కరెంట్ ఈక్వల్ టు I1 + I2. అంటే ఫస్ట్ కరెంట్ ఎంత? 1.2, సెకండ్ కరెంట్ ఎంత? 0.6, మొత్తం ఎంత? 0.8 amps. నాకు టోటల్ కరెంట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి? 2 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ కావాలి. సో V2 ohms = టోటల్ కరెంట్ ఇంటూ R. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత? 1.8 amps. ఏ రెసిస్టర్ దగ్గర కావాలి? 2 ohms దగ్గర కావాలి. ఇంటూ 2, 18 36, 3.6 volts. ఉందా? ఎస్, ఫస్ట్ ఆప్షన్. ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ ఏ బ్రాంచ్ దగ్గర కరెంట్ ఇచ్చాడా, ఏ బ్రాంచ్ దగ్గర వోల్టేజ్ ఇచ్చాడా, అది ప్యారలలా సిరీసా, అక్కడ మనం ఏం అప్లై చేయాలి అన్న క్లారిటీ రావాలి. క్లారిటీ లేకుండా ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చాలా కష్టం. కాన్సెప్ట్ తెలిసిన వాడు, క్లారిటీ ఉన్నవాడు మాత్రమే చేస్తాడు. మీకు అలా తెలియాలి అంటే పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు అర్థమైద్ది ఇలాంటి క్వశ్చన్స్ని హౌ మచ్ నేను డీల్ చేయగలుగుతున్నాను అని. ఓకేనమ్మా? చక్కగా ఆన్సర్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. వాట్ విల్ బి ద ఎస్టిమేటెడ్ థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ద బాటమ్ ఫోర్స్ ఆఫ్ ఏ ఫుల్లీ వాటర్ ట్యాంక్ విచ్ ఈజ్ 5 meter లాంగ్, 3 meter బ్రాడ్, 4 meter డీప్. ద డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 kg m³ అన్నాడు. పూర్తిగా నీటితో నిండిన 5 లీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు ఉన్న ట్యాంకు అడుగు భాగంపై పనిచేసే అంచనా త్రోపుడు థ్రస్ట్ ఫోర్స్ ఎంత అన్నాడు. ఓకేనా? మనం థ్రస్ట్ ఫోర్స్ కనుక్కోవాలి. థ్రస్ట్ అన్నాడు, ఓకే. ఫోర్స్ అన్నాడు, ఫోర్స్ అన్నా, థ్రస్ట్ అన్నా, వెయిట్ అన్నా ఒకటే. ఈ పాయింట్ తెలియాలి. ఫోర్స్ అన్నా, థ్రస్ట్ అన్నా, వెయిట్ అన్నా ఓకే. అన్నిటికీ న్యూటన్సే వచ్చింది అనమాట. ఫస్ట్ మనకేమి ఇచ్చాడు? ఎప్పుడైనా గివెన్ డేటా డెన్సిటీ = 10 cube ఇచ్చాడు, అంతే కదా ఇచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు. LBH వాల్యూమ్ తెలిస్తే మనం ఏం కనుక్కోవచ్చు? LBH కనుక్కోవచ్చు. L × B × H. సో 5 × 3 × 4, 5 3 15, 15 4 60, 60 m³ వాల్యూమ్ కాబట్టి వాడు మీటర్స్లోనే ఇచ్చాడు. ఇప్పుడు నాకు డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్. ఈ ఫార్ములా తెలుసు. నాకు డెన్సిటీ తెలుసు, వాల్యూమ్ తెలుసు. ఏం కనుక్కోవచ్చు? మాస్ కనుక్కోవచ్చు. అవునా కాదా? సో మాస్ = డెన్సిటీ × వాల్యూమ్. డెన్సిటీ ఎంత? 10⁻³ వాల్యూమ్ ఎంత? 60.
మాస్ ఈక్వల్ టు 60 × 10⁻³ kgs. ఇంతవరకు నాకు తెలిసింది. కానీ నన్ను మాస్ అడిగాడా? కాదు. నన్ను అడిగింది ఏంటి? థ్రస్ట్. అంటే నేను వెయిట్ కనుక్కోవాలి. W = m × g. వెయిట్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మాస్ ఎంత? 60 × 10⁻³ జీ వాల్యూ ఎంత ఉండిద్ది? ఆప్షన్స్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఆప్షన్స్లో డెసిమల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంటూ 9.8 తీసుకుందాం. ఓకేనా? ఈ పాయింట్కి 0 పోయిద్ది. సో 6 × 98 × 10⁻³. ఓకేనా? అలా సాల్వ్ చేసుకోవచ్చు. 6 9 54, 6 8 48, 588 ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ సిఏ అవ్వాలి. సో 588 × 10⁻³ ఎగ్జాక్ట్గా ఆప్షన్కి తగ్గట్టుగా మార్చుకున్నాను అనుకో, ఇంటూ 100/100 చేస్తా. అప్పుడు 5.88 × 10⁻⁵. అదనమాట. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మంచి క్యాలిక్యులేషన్, మంచి క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇచ్చిన డేటాని పట్టుకొని ఏం పట్టుకుంటే ఏమొచ్చింది నాకు అనే క్లారిటీతో ముందుకు వెళ్ళాలి. ఓకేనా? అది పైన క్వశ్చన్స్ అయితే కాదు. అలాంటివి ఏదో మీకు 5 10 ఉంటాయి. మిగతా క్వశ్చన్స్ మాత్రం మంచి డెప్త్ క్వశ్చన్స్ అనమాట. టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుతున్నా కదా, దాంట్లో అద్భుతమైన క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ ప్రాక్టీస్ సెట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఎక్కడైతే మనం తప్పు చేస్తాం, ఎక్కడైతే మనం ఇబ్బంది పడతాం, ఎక్కడైతే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు అవే తెస్తా, అవి తెచ్చి చేస్తానన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 3.20 + 4.80 × 10⁻⁵? అలా ఇచ్చిన వాల్యూలో మనల్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిగాడు. ఓకేనా? చేద్దాం. 3.20, 4.80, 0 8 2 10, 4 3 7 7 1 8, 8.00 × 10⁻⁵. ఇది మనకు వచ్చిన వాల్యూ. దీంట్లో మనం 8ని ఈ 2 జీరోస్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఇది కాదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 3 అనమాట. 8 0 0. ఈ ఎక్స్పోనెన్షియల్లో ఉన్నది మనం సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? కాబట్టి మనకి కేవలం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు ఏ యూనిఫామ్ చైన్ ఆఫ్ లెంత్ 2 meter ఈజ్ kept on a table such that a length of 60 centimeters hangs freely from edge of the table. The total mass of the chain is 4 kg. What is the work done in the pulling the entire chain on the table అన్నాడు. తెలుగులో చదువుతాను. 2 మీటర్ల పొడవు గల ఏకరీతి గొలుసు టేబుల్పై ఉంచబడింది. దానిలో 60 సెంటీమీటర్ల పొడవు టేబుల్ అంచు నుండి స్వేచ్ఛగా వేలాడుతుంది. గొలుసు మొత్తం ద్రవ్యరాశి 4 కిలోగ్రాములు. వేలాడుతున్న గొలుసును పూర్తిగా టేబుల్ పైకి లాగటానికి జరిగే పనంత. ఏమైనా అర్థమైందా? మీకు ఏమీ అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. నీకు క్లారిటీగా చెబుతా, జాగ్రత్తగా చూడు. ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ పైన ఒక చైన్ ఉంది. ఆ చైను టేబుల్ మీద కాస్తుంది, కిందకి ఏలాడుతూ కాస్తుంది. అర్థమైందా? ఒక సైకిల్ చైన్ తీసుకొచ్చాను, టేబుల్ మీద కాస్త పెట్టాను, ఏలాడుతున్నట్టు కిందకి కాస్త పెట్టాను. ఇది మీరు అర్థం చేసుకోండి. చైన్ లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2 మీటర్లు ఇచ్చాడు. ఈ 2 మీటర్లో 60 సెంటీమీటర్లు ఏలాడుతుంది. అంటే మార్చుకుందాం, 2 × 100. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కదా, కాబట్టి 200 సెంటీమీటర్స్ అంటే 60 సెంటీమీటర్లు వేలాడుతుంది, లేదా 0.6 మీటర్ వేలాడుతుంది. 1.4 మీటర్ లేదా 1400 సెంటీమీటర్లు ఏమో బల్ల మీద ఉంది. ఇది బల్ల మీద ఉన్న లెంత్, ఇది వేలాడుతున్న లెంత్. ఇది క్లారిటీ అన్నమాట. ఇప్పుడు మనం
ఈ 60 సెంటీమీటర్ల పనుంది చూసారా చైన్, అది వేలాడుతున్నప్పుడు ఎంత వర్క్ చేసిద్ది అన్నాడు. వేలాడుతున్న గొలుసును పూర్తిగా టేబుల్ పైకి లాగటానికి ఎంత వర్క్ చేయాలి అన్నాడు. అరే వేలాడుతున్న చైన్ వేలాడకూడదు, పైకి లాగాలి, మనం ఇలా లాగాలి. ఇలా లాగినప్పుడు పూర్తి చైన్ టేబుల్ మీదకి వచ్చింది. 60 సెంటీమీటర్ల వేలాడుతున్న చైన్ని బల్ల మీదకి పూర్తిగా లాగటానికి జరిగే పనంతా. ఇది క్వశ్చన్. ఓకేనా? నేను ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు చేస్తాం, ఆ తర్వాత గుర్తుండదు. కానీ ఈరోజు మనం నేర్చుకున్నప్పుడు ఇక ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే వివరంగా చెబుతున్నా, వినండి. ఓకేనా? ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ నాకు వర్క్ తెలియాలి. ఓకేనా? ఇప్పుడు వేలాడుతుంది అన్నాడు. వేలాడుతుంది అంటే కొంత పొజిషన్లో ఉంది, కొంత ఎత్తులో ఉంది. వేలాడుతున్నప్పుడు నేను ఏం చేయాలి? పొటెన్షియల్ ఎనర్జీ వాడాలి, ఎంజీహెచ్. పొటెన్షియల్ ఎనర్జీ వాడితే నాకేం తెలిసిద్ది? వర్క్ తెలిసిపోయిద్ది. కాబట్టి వేలాడుతున్న చైన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుంటే వర్క్ తెలిసిపోయినట్టే. ఆ ఒక్క కాన్సెప్ట్తో నేను ముందుకు వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ 2 మీటర్ల చైన్ బరువు ఎంత? 4 కేజీలు. అప్పుడు 1 మీటర్ చైన్ బరువు ఎంత? 2 కేజీలు. అవునా కాదా? 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్ల చైన్ యొక్క బరువు ఎంత? 2 కేజీలు. వాడిచ్చిందే 2 మీటర్ల నుంచి 1 మీటర్కి వచ్చాను, మీటర్ నుంచి సెంటీమీటర్స్కి వచ్చాను. ఎంత వేలాడుతుంది? 60. ఇప్పుడు వేలాడుతున్న చైన్ బరువు కావాలి. సో 60 సెంటీమీటర్లు ఎంత? 60 × 2/100. 0 0 2 1 2 5 ఎంత వచ్చింది? 6/5 అంటే 1.2 కేజీ. అంటే 60 సెంటీమీటర్ల చైన్ బరువు ఎంత? 1.2 కేజీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, W = mgh. W M అంటే ఎంత? 1.2. G వాల్యూ అంటే ఎంత? 10. అంతే కదా? G వాల్యూ మనం ఎంత తీసుకుంటాం? 10 m/s² లేదా 9.8. ఆప్షన్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ముందు 10 తీసుకుందాం, రాకపోతే 9.8కి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ హెచ్ చెయ్యాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే హెచ్ అనగానే టోటల్ లెంత్ వేస్తారు. వేలాడుతున్న చైన్ లెంత్ హైట్కి సమానం కాదు. హైట్ = లెంత్/2. సో 0.6/2, 0.3 వేయాలి. ఈ ఒక్క విషయం పట్టుకోవాలి. ఎంజీహెచ్ కదా, హెచ్ అనగానే చైన్ లెంత్ వేసేస్తాం. కాదు, లెంత్ వేయకూడదు, హైట్ మాత్రమే వేయాలి. సో 0.3. సో 10 × 0.3 ఎంత వచ్చింది? 1.2 × 3, 12 × 3 36. 3.6 జౌల్స్ ఎనర్జీ కావాలి. ఇదిగోండి బి ఆప్షన్. ఓకేనా? మస్తు క్వశ్చన్ ఇది. ఏఎల్పి 2019లో అడిగిన పీవైక్యూ క్వశ్చన్ అనమాట. ఓకేనా? మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ వెనక్కి వెళ్ళి క్లారిటీగా వినండి. ఇంత వివరంగా ఈ క్వశ్చన్ ఎవరూ చెప్పరు. మీకు క్లారిటీ ఇచ్చేసాను. ఈ క్వశ్చన్ మీద ముందు రోజుల్లో క్వశ్చన్లు మార్చి ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్నాడు. వేరియబుల్ ఫోర్స్కి మనం వర్క్ ఎనర్జీ థియరంని ఎలా అప్లై చేయాలి అన్నాడు. ఎలా అప్లై చేయాలి? వర్క్ ఎనర్జీ థియరం అంటే మనకి ఏముంది? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. చేంజ్ ఇన్ వర్క్ లేదా చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఎనర్జీలో వచ్చే మార్పు పనికి సమానం. ఇప్పుడు వర్క్ = ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? KF. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? KI. కాబట్టి ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. డి ఆప్షన్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? మంచి క్వశ్చన్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ ప్రైమరీ కాయిల్ ఫర్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 240. వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 20 volt, ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 2.5 volt. ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ అన్నాడు. ఓకేనా? ఫస్ట్ కాయిల్ ఒక ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అంట?
ఫస్ట్ వోల్టేజ్ ప్రైమరీ వోల్టేజ్ V1 ఈక్వల్ టు 240 వోల్ట్స్, V2 ఎంత 2.5 వోల్ట్స్. ఎక్కువ వోల్టేజ్ తక్కువ వోల్టేజ్గా మారిపోయింది. అప్పుడు మనం దీన్ని ఏమని పేరు పెట్టచ్చు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంతే కదా. ఎక్కువ వోల్టేజ్ తక్కువైంది, ఎక్కువైంది అనుకోండి స్టెప్ అప్ అనమాట. నంబర్ ఆఫ్ టర్న్స్ ఫస్ట్ దానికి ఎంత ఇచ్చాడు? నంబర్ ఆఫ్ టర్న్స్, ఓకే వోల్టేజ్ కాదు సారీ, వోల్టేజ్ ఎంత అంటే 20 వోల్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ టర్న్స్ N1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 240 టర్న్స్ అనమాట. నన్ను N2 కనుక్కోమన్నాడు. ఓకేనా. ఇక్కడ ఎక్కువ వోల్టేజ్ ఇక్కడ తక్కువ వోల్టేజ్ ఉంది, అప్పుడు ఇక్కడ ఎక్కువ టర్న్స్ ఉంటాయి ఇక్కడ తక్కువ టర్న్స్ ఉంటాయి. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? 240 కన్నా తక్కువ అవ్వాలి. కాబట్టి ఏ ఆప్షన్ కాదు, అంతే కదా. వోల్టేజ్ తగ్గింది అంటే టర్న్స్ తగ్గుతాయి కదా. ఇక్కడ 240 అన్నాడు N1, ఇక్కడ తగ్గిద్ది కదా. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఫార్ములా V1/V2 ఈక్వల్ టు N1/N2 ఈక్వల్ టు I2/I1. ఐని రివర్స్లో వేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఐతో సంబంధం లేదు కదా, కాబట్టి ఐని తీసేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, V1/V2 ఈక్వల్ టు N1/N2 ఈక్వల్ టు I2/I1. దాంట్లో పెట్టేద్దాం, ఆన్సర్ వచ్చేసిద్ది. V1 ఎంత? 20. V2 ఎంత? 2.5. N1 ఎంత? 240. N2 ఎంత? తెలీదు. 0 0 2 1 2 12 12 2 24 12 5 60 300 వచ్చింది. పాయింట్ పోయిద్ది అంటే 30 వచ్చింది. సో N2 ఈక్వల్ టు ఎన్ని టర్న్స్ ఉంటాయి? 30 టర్న్స్ ఉంటాయి దీనికి. సో 30 ఆన్సర్ అవ్వాలి. సింపుల్. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ గురించి నేను మ్యాగ్నెటిజంలో మాట్లాడాను, ఎలక్ట్రిసిటీలో కూడా కాస్త టచ్ చేశాను. మ్యాగ్నెటిజంలో చెప్పాను, అక్కడ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు ఇది. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది వైర్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. డయామీటర్ ఆఫ్ ది వైర్ ఏమైంది? రెడ్యూస్డ్ టు హాఫ్కి రెడ్యూస్ అయింది. ఓకే. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్. డయామీటర్ రెడ్యూస్ చేశాడు, కరెంట్ ఏమైంది అని అడిగాడు. ఈ క్వశ్చన్ పాస్ చేసుకుని చేయండి, ఎంతమంది చేస్తారో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి πr² అనే ఫార్ములా తెలుసు ఏరియాకి. ఇలా కాదనుకుంటే డయామీటర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? πd²/4. డి అంటే డయామీటర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు డయామీటర్ ఏం చేశాడు? రెడ్యూస్డ్ టు హాఫ్. అంటే డి కాస్త ఏమైంది? d/2 అయింది. దానికి తగ్గట్టుగా ఫార్ములా పెడుతున్నాను. πd/2²/4. అప్పుడు πd²/4/4 అయింది. అప్పుడు πd² ఈ 4 పైకి వెళ్ళింది అనుకోండి 1/4 అయింది, అంతే కదా. సో d²/4 ఇంటూ 1/4. ఇందాక ఏరియా ఎంత? πd²/4. ఇప్పుడేమైంది? πd²/4 ఇంటూ 1/4 అయింది. అంటే ఏరియా ఏమైంది? 1/4 తగ్గింది అనమాట. అంతకుముందు ఏరియా ఏమో πd²/4, ఇప్పుడు ఏరియా ఏమో πd²/4 ఇంటూ 1/4 అయింది. అంటే 1/4 తగ్గింది అనమాట. ఓకేనా. మనకేం తెలుసు? ఏరియా 1/4 తగ్గింది అనుకోండి, అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది? 4 రెట్లు పెరిగిద్ది, అంతే కదా. ఏరియా రెసిస్టెన్స్ రెండు ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. రో L/A. ఏరియా 4/1/4 తగ్గింది అనుకో, రెసిస్టెన్స్ ఏమైద్ది? 4 రెట్లు పెరిగిద్ది. రెసిస్టెన్స్ 4 రెట్లు పెరిగింది అనుకోండి, కరెంట్ ఏమైద్ది? 1/4 తగ్గిద్ది, అంతే కదా. కరెంట్కి రెసిస్టెన్స్కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. కాబట్టి కరెంట్ ఏమైద్ది? 1/4 అయింది, పావంతు తగ్గిద్ది అనమాట. అది కాన్సెప్ట్, అర్థమైందా? నువ్వు ఏరియాని పట్టుకొని రెసిస్టెన్స్ని కనుక్కోవాలి, రెసిస్టెన్స్ని పట్టుకొని కరెంట్కి ఆన్సర్ చెప్పాలి. అది క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఇండైరెక్ట్ క్వశ్చనే.
డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? మస్తు క్వశ్చన్ ఇది. నెక్స్ట్, హౌ మెనీ కలర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ కంప్యూటర్ మానిటర్ విత్ 16 బిట్స్ పర్ పిక్సెల్ డెప్త్ అన్నాడు. మనం మాట్లాడుకున్నాం కంప్యూటర్ మానిటర్లో చాలా రకాల టెక్నాలజీస్ కూడా నేను మాట్లాడాను. కంప్యూటర్ అవేర్నెస్ మీద కొన్ని MCQs చేశాను, అక్కడ క్లియర్గా మాట్లాడాను నేను. అవి చాలా ఇంపార్టెంట్. ఆ రెండో సెషన్ కూడా రెడీ చేస్తున్నాను, వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పిక్సెల్ డెప్త్ ఇచ్చాడు. మొత్తం ఎన్ని బిట్స్? 16 బిట్స్ అనమాట. సో 2^16 వేయాలన్నమాట. ఓకేనా, మనకి పిక్సెల్ డెప్త్ ఇచ్చాడు 16 బిట్స్ అని. అప్పుడు మనకి కలర్స్ తెలియాలనుకోండి, 2^6 వేయాలి. 2^6 అయితే ఎంత వచ్చింది? 655 36. ఇన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ మానిటర్లో ఇన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, కాబట్టి 2^16 అంటే 65536. ఇది ఆన్సర్. పిక్సెల్ డెప్త్ ఎంత? 16 బిట్స్. ఎన్ని కలర్స్ వస్తాయి? ఇదిగోండి 65,536 కలర్స్ వస్తాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కంప్యూటర్ నుంచి, అడ్రస్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 parts. ఓకే, వేర్ ఈచ్ పార్ట్ ఈజ్ నెంబర్ బిట్వీన్ అన్నాడు. అడ్రస్ అనేది మనం 8-bit అడ్రస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. 8-bit అడ్రస్ అంటే 2^8 అంటే 256. మనకి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి? 0 నుంచి 255 మధ్య కొన్ని క్యారెక్టర్స్తో మనం అడ్రస్ని డిజైన్ చేస్తాం. కాబట్టి అడ్రస్ స్ట్రింగ్కి నెంబర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది అన్నాడు? 0 నుంచి 255 మధ్య ఉండిద్ది. సో ఇదిగోండి సి ఆప్షన్, ఇది కాదు. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి 8-bit అడ్రస్ ఉండిద్ది, అదేవిధంగా 16-bit అడ్రస్ ఉండిద్ది. IP వర్షన్ 4 V4, IP వర్షన్ V6. ఇది కూడా నేను కంప్యూటర్ అవేర్నెస్లో మాట్లాడాను. కంప్యూటర్ అవేర్నెస్ MCQs వెరీ ఇంపార్టెంట్. అవి JEEకి, CBT2కి, NTPCకి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన ప్రతి MCQ ఆ పార్ట్లో వస్తుంది. కోర్స్ సింగిల్ పార్టీ కంప్లీట్ అయింది, ఇంకా వస్తాయి. ఓకేనా, చెప్పాను కదా, నేను తెలిసినవి ఈజీవి కాకుండా ఒక వాల్యుబుల్ MCQs తీసుకురావాలని ట్రై చేస్తున్నాను, అందుకోసమే లేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్కట్ కీ Alt+Enter యూజ్డ్ ఫర్ అన్నాడు. Alt+Enterని యూజ్ చేయడానికి, Alt+ షార్ట్కట్ కీ ఎందుకు వాడతారు అన్నాడు. ఎందుకు వాడతారు అంటే ఇదిగోండి, ఇది బి ఆప్షన్. టు షో ప్రాపర్టీ ఆఫ్ ఏ సెలెక్టెడ్ ఐటమ్. ఒక ఐటమ్ లేదా ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాపర్టీస్ అది ఏమేమి చేసిందో ఆ ప్రాపర్టీస్ మొత్తం తెలియాలి అంటే ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని Alt+Enter మెన్షన్ చేయాలి, ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటికల్ ఏమైపోయింది? పలానా ఆ ప్రాపర్టీ యొక్క సెలెక్టెడ్ ఐటమ్ యొక్క ప్రతి ప్రాపర్టీ మనకు తెలిసిద్ది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్, ఫోర్స్ షట్ డౌన్ తెలుసు కదా, Alt+F4 ఇది కొట్టామనుకోండి, ఫోర్స్ షట్ డౌన్ అయిపోయింది అనమాట. సో 1 ప్రోగ్రామ్ టు అనదర్ ప్రోగ్రామ్ ట్యాబ్ కి ఎంటర్ చేసుకుంటూ ఉంటే ఓపెన్ చేసిన అప్లికేషన్స్ మధ్య ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి మనం వెళ్తూ ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 100 newtons. వాట్ విల్ బి ద weight in water if it displaces 400 cc of water. మస్తు క్వశ్చన్ అనమాట. మాస్ వాల్యూమ్ డెన్సిటీలో మస్తు క్వశ్చన్. ఇది క్వశ్చన్ మాత్రం 2 లైన్స్లో కనపడుతుంది, కానీ అంత ఈజీ క్వశ్చన్ కాదు. ఏమన్నాడు? వెయిట్ ఆఫ్ ఏ బాడీ. నెక్స్ట్, ఇఫ్ ఇట్ డిస్ప్లేసెస్ 100 న్యూటన్ల బరువు ఉన్న ఒక రాయిని తీసుకెళ్లి వాటర్లో వేసావు, కొంత వాటర్ బయటికి చిందిద్ది కదా, ఆ చిందిన వాటర్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 400 cc ఆఫ్ వాటర్.
జీ వాల్యూ 10 మీటర్/సెకండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమడిగాడు, నీటిలో దాని బరువు ఎంత అని అడిగాడు. ఓకేనా, సామాన్యంగా ఒక వస్తువుని నీటిలోకి పంపించామనుకోండి, దాని బరువు ఏమైద్ది, తగ్గిద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎందుకు బియాన్సీ ఫోర్స్ ఏం చేస్తుంది, మాస్ ఆఫ్ ది వాటర్ డిస్ప్లేస్డ్ ఇంటూ జీ అనమాట. మాస్ ఆఫ్ ది వాటర్ డిస్ప్లేస్డ్ ఇంటూ జీ బియాన్సీ ఫోర్స్కి ఫార్ములా అనమాట. ఎంత వాటర్ డిస్ప్లేస్ అయింది ఇంటూ జీ వాల్యూ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు మాస్ కావాలి. మాస్ అంటే మనకి ఏం తెలుసు, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఎంత ఇచ్చాడా మనకి, ఇదిగోండి, ఇవ్వలేదుగా, మనమే కనుక్కోవాలి. ఓకేనా, సో డిఫాల్ట్గా మనం 1 గ్రామ్ తీసుకున్నాం. ఓకేనా, 1 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ డెన్సిటీ. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి, 400 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు, 400 క్యూబిక్ సెంటీమీటర్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మాస్ వచ్చింది. మాస్ ఈక్వల్ టు 400 గ్రామ్స్ ఈక్వల్ టు 0.4 kg. ఓకేనా, ఇదిగోండి నాకు మాస్ కనుక్కోవాలి, మాస్ కనుక్కేసుకున్నాను. నెక్స్ట్ నాకు జీ వాల్యూ కావాలి, ఇదిగోండి జీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు, అంతే కదా. సో బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు 0.4 మాస్ ఇంటూ జీ వాల్యూ 10, ఎంత వచ్చింది, 4 న్యూటన్స్. ఫోర్స్ దేంట్లో కొలవాలి, న్యూటన్స్ కొలవాలి. సామాన్యంగా అప్పుడు ఫస్ట్ ఎంత ఉంది, 100 న్యూటన్స్ ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది, 4 న్యూటన్స్ తగ్గింది. బియాన్సీ ఫోర్స్ ఎంత, కింద నుంచి పైకి పనిచేసిన ఫోర్స్ ఎంత, 4 న్యూటన్స్. కాబట్టి 100 మైనస్ 4 96 న్యూటన్స్ అనమాట. కాబట్టి ఆ వస్తువు బెరం ఎంత ఉండిద్ది, 96 న్యూటన్స్ ఉండిద్ది అనమాట. అంతే కదా. వాటర్లో వేసినప్పుడు కొంత వాటర్ కింద నుంచి ఫోర్స్ అప్లై చేసి పైకి వాటర్ చెందటం వలన అది కొంత ఫోర్స్ని లాస్ అయ్యిద్ది, కొంత వెయిట్ని లాస్ అయ్యిద్ది. అందుకే వస్తువు బరువు చాలా తగ్గినట్టుగా కనపడుద్ది అనమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. కమింగ్ టు ఫారెస్ట్ అండ్ ఓషన్స్ యాక్ట్ యాజ్ ఏ సింక్స్ ఫర్ విచ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నాడు. ఫారెస్ట్ అండ్ ఓషన్స్ ఇవి రెండు కార్బన్ సింక్గా పనిచేస్తాయి అన్నమాట. ఏంటి కార్బన్ సింక్ అంటే, ముందు కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటంటే, సామాన్యంగా ఇది ఒక న్యాచురల్ రిజర్వాయర్ అంటే వాటర్ అనుకోమాకండి. న్యాచురల్ రిజర్వాయర్ that absorbs more carbon from environment. ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉండే కార్బన్ని అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ కార్బన్ సింక్ అనే ఒకదానికి ఉండిద్ది. సామాన్యంగా ఫారెస్ట్లు, ఓషన్లు ఇవి వాటి నుంచి విడుదలయ్యే CO2 కన్నా అవి అబ్జార్బ్ చేసుకునే CO2 చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫారెస్ట్, ఓషన్స్ ఆర్ సింక్స్ ఫర్ విచ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని మంచిగా కార్బన్ సింక్గా పనిచేస్తున్నాయి అన్నమాట. దాంట్లో ఫారెస్ట్ ఈజ్ ద మెయిన్ కార్బన్ సింక్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఓషన్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 లెవెల్స్ని ఎన్విరాన్మెంట్ నుంచి బాగా తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు సేమ్ క్వశ్చన్ వచ్చిందా, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాసిడ్ రైన్. యాసిడ్ రైన్ విషయంలో ఏది కరెక్ట్ కాదన్నాడు, కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు, నాట్ అన్నాడు. చూద్దాం. ఇట్స్ వాటర్ pH వాల్యూ ఈజ్ లెస్ దాన్ 5.6 కరెక్టే. ఇట్ రైజెస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ కరెక్టే. మ్యాక్సిమం యాసిడ్ ఈజ్ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ కార్బోనిక్ యాసిడ్ అన్నాడు, తప్పు. యాసిడ్ రైన్ ఎఫెక్ట్స్ అవర్ ఎకోలాజికల్ సిస్టమ్ కరెక్టే. మన పర్యావరణాన్ని దెబ్బతీస్తుందన్న కరెక్టే.
యాసిడ్ రైన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వీటితో ఫామ్ అయ్యిందనే విషయం రైటే. దాని పిహెచ్ వాల్యూ 5.6 కన్నా తక్కువ ఉండిద్ది రైటే. కానీ సి తప్పు. అది స్ట్రాంగ్ కార్బోనిక్ యాసిడ్ అన్నాడు. కాదు, కార్బోనిక్ యాసిడ్ అనేది CH3COOH. ఇది కార్బోనిక్ యాసిడ్ అంటే. ఇది స్ట్రాంగ్ కాదు, ఇది వీక్ యాసిడ్ అనమాట. ఈ ఒక్క పదం పట్టుకోవాలి చదువుతున్నప్పుడు. ఆ పదం పట్టుకొని మనం బయటికి లాగాలన్నమాట. ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం యాసిడ్ ఈజ్ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ కార్బోనిక్ యాసిడ్ అనే పదం తప్పు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హీట్ అండ్ టెంపరేచర్లో మంచి క్వశ్చన్ ఇది, చూడండి. ద మాసెస్ ఆఫ్ 2 మెటల్ బ్లాక్స్ ఏ అండ్ బి. మాస్ ఏ, మాస్ బి. మాస్ ఏ అంతా 1:, మాస్ బి 3, 1:3. ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 2:5 అన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు మనకి. ఎస్ఏ ఎస్బి ఈజ్ 2:5. ఓకే, దేర్ ఫోర్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ బ్లాక్ ఏ అండ్ బ్లాక్ ఏ అడిగాడు. ఇచ్చిందేమో స్పెసిఫిక్ హీటు, అడిగిందేమో హీట్ కెపాసిటీ. అంటే సిఏ సిబి రేషియో అడిగాడు. మాస్, స్పెసిఫిక్ హీట్, హీట్ కెపాసిటీ ఈ మూడింటికి మధ్య రిలేషన్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం, లేకపోతే పని అవ్వదు. ఓకేనా? ఎలా చేయాలి చూద్దాం. రిలేషన్ సి ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్. హీట్ కెపాసిటీ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ అనమాట, సారీ, హీట్ కెపాసిటీ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు రాయండి చూడండి. సిఏ బై సిబి ఈక్వల్ టు ఎంఏ బై ఎంబి ఇంటూ ఎస్ఏ బై ఎస్బి. అంతే కదా? ఎంఏ ఎంత 1:3 ఇంటూ ఎస్ఏ ఎస్బి ఎంత 2:5. 1 × 2 2, 3 × 5 15. కాబట్టి సిఏ బై సిబి ఎంత వచ్చింది? 2/15. సో 2:15 ఎక్కడుంది? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మంచి క్వశ్చన్. తర్వాత ఇదిగోండి, మళ్ళీ హీట్ అండ్ టెంపరేచరే. ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ అనమాట. చూడండి. ఏ బౌల్ ఆఫ్ రైస్ కూల్స్ డౌన్ ఫాస్టర్ దెన్ ఏ బౌల్ ఆఫ్ కాంజీ. కాంజీ అంటే గంజి గిన్నె అనమాట. ఇదిగోండి గంజి. ఆఫ్ ది సేమ్ ఇనిషియల్ టెంపరేచర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కుడ్ బి ద పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. మస్తు క్వశ్చన్ ఇది. ఒక గిన్నెలో అన్నం ఉంది, ఇంకో గిన్నెలో గంజి. చూడండి క్వశ్చన్ అన్నాడు. ఒకే ప్రారంభ ఉష్ణోగ్రత వద్ద గంజి గిన్నె, అన్నం గిన్నె. అన్నం గిన్నె వేగంగా చల్లబడుతుంది. ఒకే టెంపరేచర్ దగ్గర, సేమ్ టెంపరేచర్ దగ్గర అన్నం గిన్నె ఉంది, గంజి గిన్నె ఉంది. గంజిని బాగా ఒలికించి పక్కన పెట్టాం. అంజం గిన్నె అమ్మో బూతొచ్చేలా ఉంది. అన్నం గిన్నె, గంజి గిన్నె ఈ రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు అన్నం గిన్నె వేగంగా చల్లారుతుంది. దేనితో పోల్చుకుంటే? గంజి గిన్నె కన్నా. ఎందుకు అన్నాడు. అది క్వశ్చన్. ఓకేనా? ఎందుకు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. గంజి గిన్నె కంటే అన్నం గిన్నెకి ఉష్ణ సామర్థ్యం ఎక్కువ. కాదు. సేమ్ టెంపరేచర్ అంటే ఉష్ణ సామర్థ్యం ఎందుకు ఎక్కువ ఉండిద్ది? కాదు. గంజి కంటే అన్నానికి విశిష్ట ఉష్ణ సామర్థ్యం ఎక్కువ అన్నాడు. కాదు. గంజితో పోల్చుకుంటే అన్నానికి ఎక్కువ విశిష్ట ఉష్ణ సామర్థ్యం ఉండిద్దా? కాదు. అన్నం గిన్నె ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంది. కాదు. ఆన్సర్ డి. వాటర్ కంటెంట్ ఆఫ్ బౌల్ ఈజ్ రైస్ ఈజ్ లోయర్ అన్నాడు. అన్నం గిన్నెలో నీటి శాతం చాలా తక్కువ, అందుకు అన్నం గిన్నె ఎక్కువగా చల్లారుతుంది. అదేంటి సార్, అన్నం గిన్నెలో నీటి శాతం తక్కువ ఉంటే త్వరగా చల్లారుతాం ఏంది? ఎందుకు అంటే చూడండి, అన్నంలో వాటర్ బాగా తక్కువ ఉండిద్ది, గంజిలో వాటర్ బాగా ఎక్కువ ఉండిద్ది. వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ, అంటే
ఆలస్యంగా వేడెక్కుతుంది, ఆలస్యంగా చల్లారుతుంది. అవునా కాదా? ఇప్పుడు గంజిలో వాటర్ కంటెంట్ ఎక్కువ. అన్నాన్ని పక్కన పెట్టావు, గంజిని పక్కన పెట్టావు. అన్నంలో వాటర్ లేదు, వాటర్ కంటెంట్ తక్కువ, అందుకే అన్నం త్వరగా చల్లారిద్ది. కానీ గంజి మాత్రం అంత త్వరగా చల్లారదు. బికాస్ గంజిలో నీరు ఉంది. నీరుకి ఏ గుణం ఉంది? స్పెసిఫిక్ హీట్ గుణం ఉంది. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, దానికి విశిష్ట సామర్థ్యం ఎక్కువ. దేనికి? వాటర్కి. అందుకే ఆలస్యంగా వేడెక్కిద్ది, ఆలస్యంగా చల్లారిద్ది. ఆ కారణం వల్ల అన్నం గిన్నె త్వరగా చల్లారుతుంది. మస్తు క్వశ్చన్ అండి, వెరీ కాన్సెప్ట్ క్వశ్చన్. అర్థమైందా? సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్ని అర్థం చేసుకున్న వాళ్ళే పెడతారు. ఇది క్వశ్చన్ అంటే, ఇలాంటివి రావాలి. ఓకేనా? అప్పుడు అసలైనోడు ఉద్యోగం క్వాలిఫై అవుతాడు. స్క్రాప్ అంతా పోయిద్ది అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ స్మాల్ బాటిల్ హ్యాజ్ మాస్ ఆఫ్ 20 గ్రామ్. ఒక బాటిల్ ఉంది, దాని మాస్ 20 గ్రామ్. వెన్ ఎంటీగా ఉన్నప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ది బాటిల్ 10 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. వెన్ ద ఫుల్ ఆఫ్ లిక్విడ్ ద టోటల్ మాస్ ఈస్ 150 గ్రామ్. వాటర్ నింపంగానే బాటిల్ బరువు ఎంత అయింది? 150 గ్రాములు. అప్పుడు వాటర్ బరువు ఎంత? టోటల్ మైనస్ బాటిల్ మాస్ ఈక్వల్ టు టోటల్ మైనస్ బాటిల్ మాస్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ వాటర్ మాస్. 150 మైనస్ 20, 130 గ్రాములు. అసలు వాటర్ బరువు ఎంత? 130 గ్రాములు ఎగ్జాక్ట్గా. వాడేం అడిగాడు? డెన్సిటీ అడిగాడు. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అంతా 130 గ్రాములు, వాల్యూమ్ అంతా 10 సెంటీమీటర్ క్యూబ్. ఇది కొట్టేస్తే 13 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఎక్కడుంది? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపాస్ ఈజ్ యూజ్డ్ టు డ్రా. కంపాస్ను ఉపయోగించి ఏం డ్రా చేస్తాం? సర్కిల్స్, ఆర్క్స్, కర్వ్స్, ఆల్ ఆఫ్ ది అబో. ఎస్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆల్ ఆఫ్ ది అబో అన్నీ డ్రా చేస్తాం. తెలుసు కదా కంపాస్ మనకి ఎలా ఉండిద్దో. ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? కంపాస్తో మనం వృత్త లేఖిని, సో మనం సర్కిల్స్, ఆర్క్స్, కర్వ్స్ అన్నీ గీయచ్చు అనమాట. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు, ఇఫ్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఎ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద రిఫరెన్స్ లైన్ XY, ఇట్స్ ట్రూ లెంత్ ఈజ్ షోన్ ఇన్ ద అన్నాడు. ఈ కాన్సెప్ట్ చూడండి, ఇది ప్రొజెక్షన్స్లో వచ్చింది. ప్రొజెక్షన్స్ డ్రాయింగ్లో నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీకు ఓవర్వ్యూ ఇస్తాను. చూడండి, ఐడియా కోసం చూస్తున్నాను. ఓకేనా? ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్ అన్నాడు. ఇక్కడ మనకు రిఫరెన్స్ లైన్ ఉండిద్ది XY. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఒక లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ప్యారలల్గా ఉంది XY లైన్కి. అవునా కాదా? XY లైన్ అనేది ఎక్కడ ఉండిద్ది? హారిజాంటల్ ప్రొజెక్షన్కి, వర్టికల్ ప్రొజెక్షన్కి ఇంటర్సెక్షన్లో ఉండిద్ది. XY లైన్ అనేది హారిజాంటల్ ప్రొజెక్షన్కి, వర్టికల్ ప్రొజెక్షన్కి ఇంటర్సెక్షన్లో ఉండిద్ది. ఆ ఉండే XY లైను ఈ లైన్కి ప్యారల్గా ఉంది. మన లైన్ యొక్క ఫ్రంట్ వ్యూకి అది ఎలా ఉంది? ప్యారల్గా ఉంది. ఎప్పుడైతే ప్యారల్గా ఉండిద్దో యాక్చువల్ లైన్
ప్యారలల్ టు హారిజాంటల్ ప్రొజెక్షన్. ఎప్పుడైతే లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ ప్యారల్గా ఎక్స్వై లైన్కి ఉండిద్దో ఆ యాక్చువల్ లైన్ హారిజాంటల్ ప్రొజెక్షన్కి ప్యారల్గా ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే హారిజాంటల్ లైన్కి ప్యారల్గా ఉండిద్దో అప్పుడు దాని ట్రూ లెంత్ మనకి హారిజాంటల్ ప్రొజెక్షన్లో వచ్చే వ్యూ ఏంటి? టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో కనపడిద్ది అనమాట. సో ఆన్సర్ ఏంటి? టాప్ వ్యూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సింపుల్, ఇది మీకు అర్థం కాలేదు అంటే ఇంకా సింపుల్గా చెబుతాను. ఎప్పుడైనా సరే ఫ్రంట్ వ్యూ ప్యారల్గా ఉందనుకోండి, దాని టాప్ వ్యూలో ట్రూ లెంత్ కనపడిద్ది. ఎప్పుడైనా టాప్ వ్యూ ప్యారల్గా ఇచ్చాడు అనుకోండి, దాని ఫ్రంట్ వ్యూ ట్రూ లెంత్లో కనపడిద్ది అనమాట. అది వాడు ఫ్రంట్ వ్యూ ఇస్తే ఆన్సర్ టాప్ వ్యూ అయింది, వాడు టాప్ వ్యూ ఇస్తే ఆన్సర్ ఫ్రంట్ వ్యూ అయింది. ఓకేనా, రెండింటికి ప్యారల్గా ఇచ్చాడు అనుకోండి, రెండిట్లోనూ పాసిబిలిటీ కనపడిద్ది. అది ఇది మీకు ప్రొజెక్షన్స్ వింటే అర్థమైద్ది అనమాట. అక్కడ మీకు బొమ్మలతో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ విన్న పిల్లలకి చాలా క్లారిటీ వచ్చింది, వినని వాళ్ళకి ఇక అర్థం కాదు, ఏందో డిఫరెంట్గా ఉంది అని అనిపించింది అనమాట. ఓకేనా, కమింగ్ టు ఇన్ మల్టీ వ్యూ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్ మే బి అన్నాడు. మల్టీ వ్యూ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉండిద్ది అన్నాడు. ఇది మనకి సర్కిల్గా ఉండిద్ది, ఎలిప్స్గా ఉండిద్ది, స్ట్రైట్ లైన్, ఈ మూడుగా ఉండిద్ది అనమాట. సో ఆన్సర్ ఎనీ ఆఫ్ ది మూడు ఉంటాయి. మూడు ఎలా ఉంటాయి అంటే, ఇదేమన్నాడు? సర్క్యులర్ ప్లేన్ అన్నాడు. మనకి ప్రొజెక్షన్ అనమాట, మనం ఎలా పెడుతున్నాం ఓరియంటేషన్ మీద ఆధారపడిద్ది. మన ఓరియంటేషన్ మీద ఆధారపడిద్ది. ఈ సర్క్యులర్ ప్లేన్ని మనం ఎలా పెడుతున్నాం అన్న దాని మీద ఆధారపడిద్ది. ఓకేనా, ఉదాహరణకి మనకి ఫ్రంటల్ వర్టికల్ ప్లేన్ ఉండిద్ది. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో మనం పెడుతున్నప్పుడు ఈ సర్క్యులర్ ప్లేన్ని ఈ ఫ్రంటల్ వర్టికల్ ప్లేన్కి నువ్వు ప్యారల్గా పెట్టావు అనుకోండి, సర్కిల్ ఫామ్ అయింది. ఓకేనా, అలా కాకుండా ఇంక్లైన్డ్గా పెట్టావు అనుకోండి, ఎలిప్స్ ఫామ్ అయింది. అలా కాకుండా పర్పెండిక్యులర్గా పెట్టామనుకోండి, స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది అనమాట. దీనికి నేను ఇమేజ్ చూపిస్తాను, నాకు ఇమేజ్ దొరకలేదు. ఈ వీడియో పెట్టే టైంకి నేను టెలిగ్రామ్లో ఆ ఇమేజ్ పెడతాను, అప్పుడు చూడండి. ఓకేనా, ప్యారలల్గా ఈ సర్క్యులర్ ప్లేన్ని నేను ఫ్రంటల్ వర్టికల్ ప్లేన్ అంటే ఏంటో కూడా ఆ ఇమేజ్లోనే మీకు క్లియర్గా కనపడిద్ది. అది దొరకలేదు, నేను వెతికాను, అది డ్రాయింగ్ బుక్లో ఉండిద్ది. ఆ ఫ్రంటల్ వర్టికల్ ప్లేన్ అంటే మీకు అర్థమైద్ది. అక్కడ పెట్టినప్పుడు ప్యారలల్గా పెడితే సర్కిల్, ఎలిప్స్లో పెట్టినేంటి కాదు ఇంక్లైన్డ్, ఎలిప్స్ కాదు ఇంక్లైన్డ్ అనమాట. ఇంక్లైన్డ్గా పెడితేనేమో ఎలిప్స్, పర్పెండిక్యులర్గా పెడితేనేమో స్ట్రైట్ లైన్, ఇలా కనపడతాయి అనమాట. అంటే నువ్వు ఎలా పెడుతున్నావు, నీ ఓరియంటేషన్ ఏంటి, నీ దగ్గరున్న సర్క్యులర్ ప్లేన్ని ఈ ఫ్రంటల్ వర్టికల్ ప్లేన్కి నువ్వు ఏ దిశలో ఏ యాంగిల్తో ప్యారలల్గానా పర్పెండిక్యులర్గానా కొంత యాంగిల్తో పెడుతున్నావా అన్న దాని మీద ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో వచ్చే ఇమేజ్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా, అది మీకు ఇమేజ్ మీకు పెడతాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వెలాసిటీ రేషియో ఆఫ్ ది ఫాలోయింగ్ పుల్లీ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పుల్లీస్ అన్నాడు. కింద ఏ సిస్టంలో ఏ ఆర్డర్లో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పుల్లీస్ అన్నాడు. ఓకేనా, ఏ ఆర్డర్? ఫస్ట్ ఆర్డర్ కాదు, 2n-1. థర్డ్ ఆర్డర్ కాదు, అది 2n, ఇదిగోండి n అనమాట. సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పుల్లీస్ n అనమాట. ఫస్ట్ ఆర్డర్ అయితే 2n-1, థర్డ్ ఆర్డర్ అయితే అంతేనా, రివర్స్లో చెప్పానా? సెకండ్ ఆర్డర్ అయితే ఒక్క నిమిషం, కంపల్సరీగా సెకండ్ ఆర్డర్ అయితే ఆన్సర్ n. నేను మీకు 2n-1 చెప్పాను, 2n చెప్పాను. ఇది కూడా
వేరే వేరే ఆర్డర్స్కి ఉంటాయి. అవి రెండు కూడా మీరే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. సెకండ్ క్లాస్ ఆర్డర్కి అయితే నెంబర్ ఆఫ్ పుల్లీస్కి ఎన్ అనమాట. సో వెలాసిటీ రేషియో ఎంత సెకండ్ ఆర్డర్ పుల్లీస్కి అంటే ఎన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ టూ సింపుల్ లివర్స్ జాయిన్డ్ టుగెదర్. రెండు సింపుల్ లివర్స్ని కలిపితే ఆ లివర్ని ఏమనాలి అన్నాడు. పాలీ లివర్ కాదు, యూని లివర్ కాదు, కాంపౌండ్ లివర్. టూ ఆర్ మోర్ సింపుల్ లివర్స్ కంబైన్లీ కాల్డ్ పాలీ లివర్, సారీ కాంపౌండ్ లివర్. కాంపౌండ్ లివర్లో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద హ్యూమన్ హ్యాండ్ లిఫ్టింగ్ వైట్. హ్యూమన్ హ్యాండ్తో మనం బరువును ఎత్తుతున్నాం. ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లివర్ అన్నాడు. ఏ లివర్కి ఎగ్జాంపుల్ అన్నాడు. ఇదిగోండి, థర్డ్ క్లాస్ లివర్. హ్యూమన్ హ్యాండ్, మన ఆర్మ్ అనేది థర్డ్ క్లాస్ లివర్కి ఎగ్జాంపుల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇదిగోండి, రైజింగ్ హీల్ ఆఫ్ గ్రౌండ్ నుంచి మన హీల్ని రైజ్ చేయడం అనేది సెకండ్ క్లాస్ లివర్. ఇదిగోండి, ఇదేమో ఫస్ట్ క్లాస్ లివర్. మన ఫేస్, మన హింజ్ జాయింట్ అక్కడ పెట్టి మన నోటిని అలా పెడతాం అన్నమాట. అదేమో ఫస్ట్ క్లాస్ లివర్. టిల్టింగ్ హెడ్ బ్లాక్, అదేమో ఫస్ట్ క్లాస్ లివరు. రైజింగ్ హీల్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ లివరు. హ్యూమన్ హ్యాండ్ ఫ్లెక్సింగ్ ఎల్బో అనమాట. మన ఎల్బోని ఇలా ఫ్లెక్స్ చేస్తూ ఉంటాం కదా ముందుకి వెనక్కి, అది థర్డ్ క్లాస్ లివర్ అనమాట. అది ఇదిగోండి, ఇక్కడ కొన్ని థర్డ్ క్లాస్ లివర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బ్రూమ్, బాస్కెట్బాల్ బ్యాట్, హాకీ బ్యాట్, స్టేబుల్ రిమూవర్, రేక్ అంటే ఏంటంటే పళ్ళపార అనమాట. మీరు రైల్వేలోకి రేపు జాబ్ వెళ్తే ట్రాక్ మెయింటెనెన్స్ వచ్చింది అనుకోండి, మనకు పళ్ళపారిస్తారు, రాళ్ళంతా లాగాలన్నమాట. అది షవల్ అంటే పార. నెక్స్ట్, ఫిషింగ్ రాడ్, ట్వీజర్స్. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి, థర్డ్ క్లాస్ లివర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. కమింగ్ టు మ్యాంగో కట్టర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ లివర్ అన్నాడు. ఇది సెకండ్ క్లాస్ లివర్. మ్యాంగో కట్టర్ సెకండ్ క్లాస్ లివర్లో లోడ్ మధ్యలో ఉండిద్ది అనమాట. ఇదిగో బాటిల్ ఓపెనర్, క్రోబారు, డోరు, నెయిల్ క్లిప్పరు, నట్ క్రాకరు, వీల్ బారో, మ్యాంగో కట్టరు, స్టేప్లర్. ఇదిగోండి, స్టేప్లర్ ఏమో సెకండ్ క్లాస్ లివరు, స్టేపుల్ రిమూవర్ ఏమో థర్డ్ క్లాస్ లివరు. ఈ తేడాను గమనించండి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ అన్నీ నేను ఇక్కడే చెబుతున్నాను మీకు. రేపటి రోజున వీటికి సంబంధించి ఏమి ఇచ్చినా మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది కాకుండా మిగతావి మనం ఫస్ట్ క్లాస్ లివర్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఎబో సింపుల్ మిషన్ ఏ ఇండికేట్స్ అన్నాడు. ఇదిగోండి, ఏ అంటే ఏంటి అన్నాడు. సామాన్యంగా ఇదేంటి, లోడ్. ఇదేంటి, ఫల్క్రమ్. ఇదేంటి, ఎఫర్ట్కి ఫల్క్రమ్కి ఎఫర్ట్కి మధ్యన డిస్టెన్స్ ఏమనాలి, ఎఫర్ట్ డిస్టెన్స్ అనాలి. అవునా కాదా. లోడ్ కాదు, ఎఫర్ట్ కాదు, డిస్టెన్స్ 3 లోడ్ కాదు, డిస్టెన్స్ 3 ఎఫర్ట్ డిస్టెన్స్నే ఫల్క్రమ్కి ఎఫర్ట్కి మధ్యన డిస్టెన్స్గా పరిగణించాలి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదేమో లోడ్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదేమో ఎఫర్ట్ డిస్టెన్స్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడతో మనకి ప్రాక్టీస్ సెట్ 12 కూడా పూర్తయింది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ సెట్ 13 గురించి మాట్లాడుకుందాం. సో ఏమైనా నేను హడావుల్లో కామెంట్ సెక్షన్ తప్పు చెబితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని పింక్ చేసి రాస్తాను. ఓకేనా. హడావుల్లో ఏమైనా చెప్పే ఆప్షన్ తప్పు చెప్పినా మేక్ మీ కరెక్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.